మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టికెట్ను పొందవచ్చని సజ్జనార్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చూస్తున్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ రోజు నుంచే జీరో టికెట్ తో మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించే వెసులుబాటుని కల్పించింది. అయితే ప్రస్తుతం మనం బస్సులోనే ఉన్నాం. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకనంటే ఈ రోజు జీరో టికెట్ ని ప్రభుత్వం అయితే మాత్రము ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, ఎవరైతే ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు తీసుకువచ్చినటువంటి ప్రతి మహిళలకు అయితే మాత్రం ఈ వెసులుబాటుని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ బస్సులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అమ్మా, మీ పేరేంటి? నర్సాబాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? లక్డీపూర్. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? రంగారెడ్డి. మరి ఈ రోజు టికెట్ ఏమన్నా ఇచ్చారా? ఏమన్నా డబ్బులు తీసుకున్నారా? ఏమి ఇవ్వలేదు మేడం. జీరో టికెట్ ఇచ్చారా? జీరో టికెట్. ఎట్లా అనిపిస్తుంది ప్రయాణం? మంచిగానే అనిపిస్తుంది. మంచిగా ఉందా? ఎలా అనిపిస్తుంది ప్రయాణం? బానే ఉంది. అంటే నార్మల్ గా మీరు స్టూడెంటా లేకపోతే జాబ్ చేస్తారా? పాస్ ఎంత అవుతుంది నెలకి? 450 అట్లా 500 ఇప్పుడు మరి ఆ పాకెట్ మనీ ఏదైతే వస్తుందో అది మిగులుతుంది అనుకోవచ్చు. సేవ్ అవుతుంది. ఏం చెప్తారు అసలుకి ఇలా మన స్టేట్ లోనే ఉండడం పట్ల? హ్యాపీగా ఉందా? చెప్పండి ఆంటీ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఎర్రగడ్డ నుంచి చార్మినార్ వెళ్తున్నామ్మా. షాపింగ్ వెళ్తున్నారా? అవును, నాకు టైలర్ షాప్ ఉంది. మెటీరియల్ కోసం వెళ్తున్నా. జనరల్గా అయితే టికెట్ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ అబ్దుల్గంజ్లో దిగి కూడా మళ్ళీ బస్ మారాలన్నా ఆటో ఎక్కాలన్నా డబ్బులు పెట్టుకొని రాను పాను ట్రావెలింగ్కి 100 రూపీస్ అయ్యాయి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇదే 5 years కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి ఇదే పథకాన్ని ఉంచాలని నేను మాత్రం చాలా కోరుకుంటున్నా. జిందాబాద్ రేవంత్ రెడ్డి. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరు వెళ్తున్నారా అమ్మా? లేదు, సిపిఎస్ వెళ్తున్నా. ఎట్లా ఉంది ప్రయాణం? మంచిగుంది, మంచిగుందమ్మా. మంచిగా లేని వాళ్ళకి చాలా హెల్ప్, గరీబ్ వాళ్ళకి చాలా పుణ్యం చేసిండు. చాలా మంచిగా ఉంది. అందరికి హ్యాపీ. మంచిగా ఏం పని చేస్తుంటావమ్మా? మేము ఆయన మేస్త్రి పని చేస్తాడు, ఉప్పర్ పని పోతాను. ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో అందరూ అయితే మనం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జానకి రెడ్డితో సుజాత, హైదరాబాద్.